వార్తలను సమర్పిస్తున్న వారు శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. తపస్ పబ్లిక్ స్కూల్, అశ్వారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుకు ముఖ్యాంశాలు. పోలింగ్ నిర్వహణపై జంగారెడ్డిగూడెం కింద స్థాయి నుంచి పై స్థాయి నాయకులు, కార్యకర్తలతో సమీక్ష నిర్వహించిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్. జంగారెడ్డిగూడెం లక్ష్మీ గణపతి టౌన్షిప్ నందు టీడీపీ ధర్మ పరిషత్ ఆధ్వర్యంలో సామూహిక పూజలు చేసిన భక్తులు. ఈ నెల 19వ తేదీన శ్రీచక్ర సాహిత శ్రీ 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 నూకాలమ్మ తల్లి వార్షికోత్సవం పురస్కరించుకుని ప్రత్యేక పూజలు. అతిసార బారిన పడిన కుకునూరు మండలం కురుములతోగు తండా, చర్యలు చేపట్టిన ఐసీడీఎఫ్ఈఓ సూర్యతేజ. ఈవీఎం బాక్సుల భద్రతను సీసీ ఫుటేజ్ల ద్వారా పర్యవేక్షణ చేపట్టిన జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్. జంగారెడ్డిగూడెంలో లక్ష్మీ గణపతి టౌన్షిప్ నందు విజయ గణపతి ఆలయంలో విశేష కైంకర్యాలు చేశారు. టీటీడీ ధర్మ పరిషత్ ఆధ్వర్యంలో సామూహిక కుంకుమ పూజలు చేశారు. మహిళలు భారీ స్థాయిలో పాల్గొన్నారు. అర్చన, అష్టోత్తర పూజలు చేశారు. పట్టణానికి చెందిన బాలు అర్చకులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కొనకల్ల వెంకటేశ్వరరావు, తోట రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ నెల 14, 15 మరియు 16వ తేదీల్లో విశ్వ హిందూ పరిషత్ లో భాగంగా నిర్వహించిన భజన కార్యక్రమాలని విజయ గణపతి ఆలయం నందు నిర్వహించడం జరిగింది. ప్రతిరోజు సాయంత్రం ప్రవచనాలు, భగవద్గీత మరియు భజన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా 4వ రోజు సామూహిక కుంకుమ పూజ నిర్వహించడం జరిగింది. మరి దీనిలోని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు గాను, అలాగే టీటీడీ వారికి మా విజయ గణపతి ఆలయం కమిటీ తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో నెలవారీ ప్రోగ్రాముల సందర్భంగా జంగారెడ్డిగూడెం, ఏలూరు జిల్లా లక్ష్మీ గణపతి టౌన్షిప్ లో 3 రోజుల కార్యక్రమంలో భాగంగా భజన మరియు ప్రవచనములు జరిగినాయి. ఈ రోజు ఆఖరి రోజు శుక్రవారం నాడు మరి కుంకుమ పూజ కూడా ఈ రోజు జరిగింది. 14, 15, 16 ఈ 3 రోజులు కూడా విజయ గణపతి ఆలయం వద్ద 3 రోజులు కూడాను భజన మరియు ప్రవచనాలు జరిగాయి. ఈ రోజు కుంకుమ పూజ జరిగింది. మరి ఇక్కడ కూర్చున్నటువంటి వారందరికి కూడా, పూజలో కూర్చున్నటువంటి వారందరికి కూడా ఆ స్వామి అష్టైశ్వర్యాలు ఇవ్వాలని, ఆయురారోగ్యాలు ఇవ్వాలని అందరినీ కోరుకుంటూ, మరి ఈ రోజు వాతావరణం కూడా చాలా చక్కగా ఉంది, చల్లగా ఉంది. మరి మహిళలందరూ కూడా చక్కటి వాతావరణంలో ఆ స్వామి వారి కుంకుమ పూజలో కూడా పాల్గొని వీళ్ళందరూ కూడా ధరించారు. ఆ స్వామి కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. కుకునూరు ఏజెన్సీ మండలంలో అతిసార వ్యాధి విజృంభించింది. ఆదివాసీ గుంపుల్లో అడవి బిడ్డలు వాంతులు, విరోచనాలతో బాధపడుతూ మృత్యువుతో పోరాడుతున్నారు. రోజు రోజుకు బాధితుల సంఖ్య పెరుగుతోంది. 2 రోజుల వ్యవధిలో 60 ఏళ్ల వృద్ధురాలు, 5 బాలుడు అతిసార బారిన పడి మృతి చెందారు. మరో 10 మంది బాధితులు వాంతులు, విరోచనాలతో బాధపడుతున్నారు. దీంతో ఆదివాసీల్లో తీవ్ర భయం నెలకొంది. మండల కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలో కురుములతోగు అనే ఆదివాసీ గుంపు ఉంది. సుమారు 40 కుటుంబాలు నివసిస్తున్నారు. 4-5 రోజుల నుంచి కురుములతోగులో పలువురు వాంతులు, విరోచనాలతో బాధపడుతున్నారు. కారం బొజ్జమ్మ అనే వృద్ధురాలు పరిస్థితి విషమించడంతో ఇంటి వద్దే మృతి చెందింది. మడవి దేవయ్య అనే బాలుడు కూడా వాంతులు, విరోచనాలతో బాధపడుతూ గురువారం మృతి చెందాడు. అదే గుంపుకు చెందిన గంగమ్మ, జ్యోతి, చిన్నదేవ, అభి, ఇరవమ్మ, సోని, శాంతి, సంజన, రమాదేవి, మంగయ్య, లక్ష్మి వాంతులు, విరోచనాలతో బాధపడుతున్నారు. బాధితుల్లో లక్ష్మి పరిస్థితి విషమించడంతో భద్రాచలం ఏరియా ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. అతిసార వ్యాధి ప్రబలి ఒకరు మృతి చెందడంతో ఆదివాసీలు బిక్కుబిక్కుమంటున్నారు. సమీప కొత్తూరులో కూడా 3 ఆదివాసీలు ఇదే వ్యాధి బారిన పడ్డారు. విషయం తెలుసుకున్న కోట రామచంద్రపురం ఐటీడీఏపీఓ సూర్యతేజ బాధిత గుంపుల్లో పర్యటించారు. వ్యాధి విజృంభించడానికి గల కారణాలను పరిశీలించారు. స్థానిక వైద్య సిబ్బందితో ప్రత్యేక హెల్త్ క్యాంప్ నిర్వహించారు. గ్రామంలో విష జ్వరాలు తగ్గేంత వరకు మెడికల్ క్యాంప్ నిర్వహించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
ఆగలేదంట కంటిన్యూ జరుగుతూనే ఉంటాయి ఊపిరిపోయేదాకా. ఇక్కడే పెట్టి ఇంకా సీరియస్ ట్రామాస్ ద్వారా మనం కొయ్యలగూడెం మండలం నర్సరపాలెంకి చెందిన పట్టపగలు లోహిత పుట్టినరోజు వేడుకలు జంగారెడ్డిగూడెంలో పలు అనాథ ఆశ్రమాలలో నిర్వహించారు. అమ్మ వికలాంగుల ఆశ్రమంలోను, సీతామహాలక్ష్మి ఆశ్రమంలోను జరిపారు. వికలాంగులు, అనాథలు, 10 వయసు దాటిన వారి మధ్య జరిపారు. పలు చోట్ల అన్నదానాలు చేశారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో ఇటువంటి ఆశ్రమంలో అన్నదానాలు చేయాలని లోహిత తల్లిదండ్రులు పిలుపునిచ్చారు. అన్ని దానాల్లో అన్నదానం ఎంతో విలువైనదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్స్ పద్మాకర్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. తిరగొద్దండి అక్కడ వద్దా. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన భక్తుల కోరికలు తీర్చి భక్తుల పాలిట కొంగు బంగారమై పట్టణ ఇలవేలుపు దేవతగా వెంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారు శుక్రవారం సందర్భంగా విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ కళ్యాణ కళావేదిక వద్ద ఉత్సవమూర్తికి పంచామృతాలు, పుణ్యనది జలాలు, వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. మూల విరాట్ కు ఏకదశ హారతి పూజలు, వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మంత్ర పుష్పం, సాయం సంధ్య హారతి పూజలు ప్రధాన అర్చకులు మనోజ్ శర్మ నిర్వహించారు. హరేష్ శ్రీనివాస, శ్రీ నూకాంబిక కోలాట భజన మండలి వారు కోలాటం నేర్చుకుని తొలుత అమ్మవారి సన్నిధిలో గజ్జ పూజ చేసి కోలాట ప్రదర్శన చేశారు. ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ వేరంపాలెం శ్రీ బాలత్రిపుర సుందరి పీఠాధిపతులు బ్రహ్మశ్రీ కరిమెల్ల వెంకటరమణ శాస్త్రి ఆధ్వర్య పర్యవేక్షణలో 2018 మార్చి 8వ తేదీ ఉగాది రోజు భూమి పూజ చేసి 1 సంవత్సరంలో అమ్మవారి ఆలయ నిర్మాణం పూర్తి చేసి 2019 మే 19వ తేదీన విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి వారి అమృత హస్తాలతో ప్రతిష్టా కార్యక్రమం చేశామని తెలిపారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా వార్షికోత్సవాలు చేస్తున్నామని చెప్పారు. జంగారెడ్డిగూడెంలో పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలందరూ సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండి ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని ఈ నెల 19వ తేదీ అనగా ఆదివారం 5వ వార్షికోత్సవంలో భాగంగా నూకాలమ్మ అమ్మవార్లకు పంచామృతాలు, పుణ్యనది జలాలు, 108 కలశాలతో మరియు విశేష ద్రవ్యాలతో జలాభిషేకాలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రత్యేక పూజలు చేసి ఏకదశ హారతి పూజలు, అభిషేకాలు అత్యంత వైభవంగా జరుగుతాయని, కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలలో తీర్థ ప్రసాదాలలో స్వీకరించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావాలని పిలుపునిచ్చారు. అమ్మవారికి ఈరోజు ప్రాతకాలం నుంచే విశేష పూజా కార్యక్రమాలు, శుక్రవారం సందర్భంగా అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహానికి పంచామృతాభిషేకం నుంచి సుగంధ జలములచే అమ్మవారికి విశేష పూజ, తదనంతరం అమ్మవారి యొక్క మూల విరాట్కి ఏకాదశ మంగళ నీరాజనాలు, వేద దర్బార సేవ, చతుర్వేద స్వస్తి చక్కగా అమ్మవారి పూజాది కార్యక్రమాలు చేయడం జరిగింది. మరియు ఈ రోజు సీతా అమ్మవారి జయంతి పురస్కరించుకుని అమ్మవారికి లలితా సహస్రనామంచే కుంకుమార్చన కార్యక్రమం అత్యంత వైభవంగా ఆలయం నందు చేయడం జరిగింది. అదేవిధంగా నూకాలమ్మ అమ్మవారి యొక్క ఆలయం 5వ వార్షికోత్సవం 18వ తారీఖు 19వ తారీఖు పంచమ వార్షికోత్సవాలంతా కూడా ఘనంగా చేయడం జరుగుతోంది. 18/5/2024 శనివారం అనగా రేపు సాయంత్రం 5 గంటల నుంచి అమ్మవారి యొక్క దివ్యాలయ సన్నిధానం నందు ముఖమండపం నందు సర్వతోభద్ర మండల యంత్రార్చన, అదేవిధంగా అష్టోత్తర శతకలశాలతో అమ్మవారి యొక్క ఆరాధన కార్యక్రమం, విశేష పూజాది కార్యక్రమాలంతా కూడా అత్యంత వైభవంగా జరిగి ఆదివారం నాడు అమ్మవారికి కళాహోమాలు జరిపి మూల విరాట్కి అష్టోత్తర శతకలశాభిషేకం చే అమ్మవారికి అభిషేకం జరిపించి తదనంతరం హరిద్ర కుంకుమాదులు చూర్ణములచే సుగంధ జలములచే అమ్మవారి యొక్క అభిషేక కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో భక్తులంతా కూడా పాల్గొని అమ్మవారి యొక్క
అనుగ్రహానికి పాత్రలు కాగలరని కోరుతున్నాము. శ్రీమాత్రే నమః. మాత్రే నమః. మన జంగారెడ్డిగూడెం పట్టణానికి ఊరికి ఉత్తరాయణం చేసి ఉన్న శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి దివ్యాలయంలో 5వ వార్షికోత్సవ మహోత్సవాలు అత్యంత వైభవంగా ఏర్పాటు చేయడం జరిగింది. అమ్మవారిని మనం ప్రతిష్ఠించి 19/5/2019లో ప్రతిష్ఠ ఇవ్వడం జరిగింది. రేపు ఆదివారానికి 5 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. అలాగే అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆ రోజు అత్యంత వైభవంగా అమ్మవారికి అభిషేకాలు జరుగుతాయి. అలాగే ఆ అమ్మవారికి కూడా జంగారెడ్డిగూడెం మరియు పరిసర ప్రాంతాల్లో కూడా వానలు పడాలని, పాడి పంటలు పండాలని, అందరూ కూడా శ్యామలంగా ఉండాలని చెప్పేసి అత్యంత వైభవంగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అభిషేక కార్యక్రమం అంటే జలాభిషేక కార్యక్రమం చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలు, పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా వచ్చి స్వచ్ఛందంగా మీరందరూ అమ్మవారి జలాభిషేకంలో పాల్గొనాలని ఆలయ కమిటీ తరపున తెలియజేస్తున్నాము. ఇదే మా ఆహ్వానం. అందరూ వచ్చి అమ్మవారి అభిషేక కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. జై నూకాలమ్మ, జై జై నూకాలమ్మ. జీలుగుమిల్లి మండలం ములగలంపల్లి గ్రామానికి చెందిన భక్తులు నెల్లూరు జిల్లా గొలగమూడి వెంకయ్య స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ధ్యాన మందిరంలో భజన కాలక్షేపం చేశారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది సైతం సామూహికంగా గ్రామస్తులందరూ కలిసి స్వామివారిని దర్శించుకున్నట్లు తెలిపారు. రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీల్లో 2024-2025 విద్యా సంవత్సరానికి 6 ఏళ్ల బీటెక్ సమీకృత ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశాలకు గాను వర్సిటీ ఈ నెల 6వ తేదీన నోటిఫికేషన్ వెలువరించింది. ఒక్కో సెంటర్లో 1000 సీట్లు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ కోటాలో మరో 100 సీట్లు ఉన్నాయి. ఈ కోర్సులో చేరేందుకు దరఖాస్తులను ఈ నెల 8 నుంచి జూన్ 25 సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్ లో దరఖాస్తులను స్వీకరిస్తారు. ప్రతి కేటగిరీలోనూ 33.33 సీట్లను సమాంతరంగా బాలికలకు కేటాయిస్తారు. అభ్యర్థులు ప్రథమ ప్రయత్నంలోనే 2024లో ఎస్ఎస్సీ లేదా తత్సమాన పరీక్షలో రెగ్యులర్ విద్యార్థిగా ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 2024 డిసెంబర్ 30 నాటికి 18 ఏళ్లు నిండకుండా ఉండాలని, ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకైతే 21 ఏళ్లు నిండకుండా ఉండాలి అనేది సమాచారం. 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ పద్ధతిలో ప్రవేశాలు కల్పిస్తారు. నాన్ రెసిడెన్షియల్ ప్రభుత్వ పాఠశాలలు, జిల్లా పరిషత్ హై స్కూళ్లు, మున్సిపల్ హై స్కూల్లో చదివిన విద్యార్థులకు వారి మార్కులకు 4% డివిజన్ స్కోర్ ను అదనంగా కలుపుతారు. దీనిని సాంఘికంగా, ఆర్థికంగా వెనుకబాటుకు గురైన విద్యార్థులకు ఇచ్చే వెయిటేజ్ గా పేర్కొన్నారు. 85% సీట్లను స్థానికంగాను, మిగిలిన 15% సీట్లను మెరిట్ కోటాలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు కేటాయించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 టన్ ఏసీ ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దిండ్లు కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, ఎల్ఈడి, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఏసీ, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ హెచ్డిబి ఫైనాన్స్ చేయబడును. మా వద్ద
అన్ని కంపెనీల ఎల్ఈడీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్రిడ్జ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772. విద్యా వ్యవస్థలో ఒక నూతన వైవిధ్యం, ఓ తరం యువత ఆశయం. తపస్ పబ్లిక్ స్కూల్ జంగారెడ్డిగూడెం విద్యారంగంలో అత్యధిక అనుభవం మరియు అంకితభావం కలిగిన ఉపాధ్యాయ బృందంచే ప్రారంభిస్తున్న విద్యా సంస్థ తపస్ పబ్లిక్ స్కూల్. మా ప్రత్యేకతలు బట్టి విధానం కాకుండా పూర్తి స్థాయి ఇంగ్లీష్లో ప్రాక్టికల్ ల్యాబ్స్, డిజిటల్ ల్యాబ్స్, కంప్యూటర్ ల్యాబ్స్, ఐఐటి ఫౌండేషన్, K-12 కరికులం ద్వారా విద్యాబోధన. తపస్ యాప్ ద్వారా తల్లిదండ్రులకు సమాచారం, లైబ్రరీ, ఆడిటోరియం, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, యాక్టివిటీ రూమ్, యోగా, డాన్స్, కరాటే వంటి కల్చరల్ ప్రోగ్రామ్స్. నూతన వరవడిగా స్కూల్ నందు లైబ్రరీ, విశాలమైన ప్లేగ్రౌండ్ నందు ఖోఖో, కబడ్డీ, క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్ గేమ్స్. ప్రముఖ విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలు, వ్యక్తిత్వ వికాస నిపుణుల ద్వారా గెస్ట్ లెక్చర్స్. నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ కి ప్రత్యేక శిక్షణ. పరిశుభ్రమైన ట్రైనింగ్ పొందిన ఆయాలు. విద్యావంతుడైన చైర్మన్ దాకారపు కృష్ణ సిఏ గారి పర్యవేక్షణలో డైరెక్టర్స్. 18 సంవత్సరాల అపార అనుభవం కలిగిన బుద్దాల గోపాలకృష్ణ ఎంఎస్సి బిఎడి మరియు 14 సంవత్సరాల అపార అనుభవం కలిగిన గారపాటి ఆతిథ్య ఎంఎస్సి బిఈడి అకాడమిక్ ప్రోగ్రామ్స్ తో నడుపుతున్న సంస్థ తపస్ పబ్లిక్ స్కూల్, అశ్వారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. మరిన్ని వివరాలకు సంప్రదించండి. సెల్ నంబర్ 8143796655. వెల్కమ్ బ్యాక్. సార్వత్రిక ఎన్నికల అనంతరం ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద కట్టుదిట్టమైన భద్రతతో పాటు నిరంతర పర్యవేక్షణ ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ప్రసన్న వెంకటేష్ తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ప్రసన్న వెంకటేష్ ఏలూరు సర్ సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లను ఆకస్మిక తనిఖీ చేశారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఏర్పాటు చేసిన భద్రతా చర్యలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా స్ట్రాంగ్ రూమ్ భద్రతా చర్యలు, ఓట్ల లెక్కింపు ప్రక్రియపై ఏలూరు ఆర్టీఓ ఎన్ఎస్కే ఖాజావలి పోలీస్ అధికారులతో సమీక్షిస్తూ పలు సూచనలు చేశారు. సర్ సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఈవీఎంలు భద్రపరిచిన ఏలూరు పార్లమెంట్, మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాల స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించారు.
ఓఎన్జీసీ పైప్ల నిర్మాణ పనులను ఆపాలని జనసేన ఇన్ఛార్జ్ బొమ్మిడి నాయకర్ అధికారులను కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం రుస్తుంబాద పంచాయతీలో ఓఎన్జీసీ వారి ఆధ్వర్యంలో చేపట్టిన పైప్ లైన్ నిర్మాణ పనులను నిలుపుదల చేయాలని నరసాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బొమ్మిడి నాయకర్ డిమాండ్ చేశారు. శుక్రవారం రస్తుంబాద గ్రామంలో చేపట్టిన పనులను నిలుపుదల చేయాలని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. రస్తుంబాద జనసేన పార్టీ నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న బొమ్మిడి నాయకర్ హుటాహుటిన పైప్ లైన్ నిర్మాణ పనులు చేపడుతున్న ప్రాంతాన్ని సందర్శించి గ్రామస్తులు రైతులతో విషయాన్ని తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ నరసాపురం మండల తహసీల్దార్ ఓఎన్జీసీ అధికారులతో మాట్లాడి తాత్కాలికంగా రైతుల పొలాల నుండి చేపట్టిన పైప్ లైన్ నిర్మాణ పనులను నిలుపుదల చేయించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో నాయకర్ మాట్లాడుతూ సీతారాంపురం నుండి వైస్పాలెం, రస్తుంబాద గ్రామాలలో రైతుల పొలాల్లో చేపట్టిన పైప్ లైన్ నిర్మాణ పనుల ద్వారా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, అంతేగాక స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని అన్నారు. వారికి న్యాయం చేయాలని, అంతేగాక వారిలో ఉన్న భయాన్ని పోగొట్టిన అనంతరం ఈ పనులను చేపట్టాలని, అప్పటి వరకు రైతుల పొలాల్లో చేపట్టిన పైప్ లైన్ నిర్మాణ పనులను నిలుపుదల చేయాలని బొమ్మిడి నాయకర్ డిమాండ్ చేశారు. నమస్కారం. మరి ఈ రోజున రుస్తుంబాద పంచాయతీలో ఏదైతే ఓఎన్జీసీ పైప్ లైన్ సీతారాంపురం నుంచి వైఎస్పాలెం మీదుగా రుస్తుంబాద మీద వరకు కూడా మరి ఓఎన్జీసీ వారు మరి ఇక్కడ పైప్ లైన్ వేయడం జరుగుతుంది. మరి ఇక్కడ గ్రామస్తులందరూ రైతాంగం ఉంది, రైతులు ఉన్నారు. వాళ్ళ భూములకు ఇబ్బందికర పరిస్థితుల్లో రాబోయే రోజులు ఏదైనా ఇబ్బంది వస్తుందని ఆలోచనతోటి రైతులందరూ కూడా ఇక్కడ మరి వాటిని ఆపడం కోసం రైతాంగం మొత్తం అందరూ వచ్చారు. ఇక్కడికి గ్రామస్తులందరూ కూడా రుస్తుంబాద నుంచి కానీ ఎర్రంశెట్టిపాలెం నుంచి కానీ గ్రామస్తులందరూ వచ్చి ఇక్కడ ఏదైతే ఓఎన్జీసీ వారు చేపట్టారో ఈ పైప్ లైన్ ని మరి దాన్ని ఆపడం కోసం ఇక్కడ అందరూ రావడం జరిగింది. నేను కూడా ఇక్కడికి వచ్చి మొత్తం చూసుకున్నాం. ఇదేంటంటే గత 6 సంవత్సరాల నుంచి కూడా ఇబ్బంది ఇక్కడ మనం చూస్తున్నాం. మనం ఇక్కడ ప్రజలు చిన్న రైతులు ఉన్నారు. ఇక్కడ మరి రాబోయే రోజులు అక్కడైనా వాళ్ళు ఇల్లు కట్టుకుంటే కనుక వాళ్ళకి ఇబ్బందికర పరిస్థితి వచ్చేది. అదే కొన్ని ఇళ్లలో కూడా మరి వాటి కింద నుంచి కూడా ఈ పైప్ లైన్ వెళ్ళడం కూడా ఇక్కడ ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇబ్బందికర పరిస్థితి వాతావరణం తెలియజేయడం జరుగుతుంది. మరి కొంతమంది ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమానికి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పుడు కొంతమంది రైతుల్ని కలెక్టర్ గారి దృష్టి దగ్గర కూడా తీసుకెళ్లడం జరిగింది. భీమవరం వారందరినీ కూడా అక్కడ కలెక్టర్ గారు మరి వాళ్ళందరూ కూడా ఒక మోటివేట్ చేసి పంపిస్తా అని చెప్పి నేను కూడా కలెక్టర్ గారితో మాట్లాడాను. ఒక 3-4 రోజులు ఈ కార్యక్రమం ఆపండి, రైతులతో మాట్లాడి రైతులకు ఏ రకంగా మన నష్టపరిహారం కానీ కాంపన్సేషన్ ఏ రకంగా మన ఇవ్వాలని ఆలోచనతోటి మరి రైతులతో కూర్చోబెట్టి రైతాంగాన్ని పూర్తిగా న్యాయం జరిగే విధంగా మరి ఓఎన్జీసీ వారు పూర్తిగా సహకరించాలి. అదే విధంగా దానికి గవర్నమెంట్ నుంచి కలెక్టర్ గారు ఉన్నారు ఇనిషియేటివ్ తీసుకుని మరి ఓఎన్జీసీ నుంచి కూడా ఈ రైతాంగాన్ని ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే నష్టపోతున్నారో ఇక్కడ రైతాంగం నష్టపోతుందో వాళ్ళ భూముల కింద వచ్చి నష్టపోతున్నారు వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగే విధంగా కూడా కలెక్టర్ గారు బాధ్యత తీసుకుని ఓఎన్జీసీ ద్వారా న్యాయం చేయాలని చెప్పి నేను కూడా నా వంతుగా ప్రయత్నంగా కూడా ఇక్కడ కలెక్టర్ గారితో మాట్లాడి ఓఎన్జీసీ వారితో కూడా మాట్లాడించి రైతాంగానికి అండగా మేము ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నేను వైఎస్పాలెం ఎంపీటీసీ నా పేరు చంద్రశేఖర్. మరి ఈ రోజు ఉదయం మరి ఓఎన్జీసీ వారు ఇక్కడ రావడం, ఇక్కడ నుంచి ప్రజలందరూ ఒకేసారి ఓఎన్జీసీ వారు బస్సులు వ్యాన్లు వేసుకొచ్చి పోలీసు డిపార్ట్మెంట్ తీసుకొచ్చి ఇక్కడ నుంచి అవడం జరుగుతుంది. ప్రజలందరూ ఒకేసారి భయోందోళనకు గురయ్యి ఒకసారి ఏం జరుగుతుందని పరుగు పని ఇక్కడ రావడం జరిగింది. వచ్చిన వాళ్ళందరినీ మరి వాళ్ళు ఒకసారి కలెక్టర్ గారి దగ్గర తీసుకెళ్లాలని అందరినీ బస్సు ఎక్కించుకుని కలెక్టర్ గారి దగ్గర తీసుకెళ్లడం జరిగింది. మరి ఇది ఎప్పటి నుంచో గత 6 సంవత్సరాలుగా మరి ఇబ్బందిగా ఇది ఈ రోజు బాగా ఇబ్బందికరంగా మారింది. మరి ఇలాంటి పరిస్థితి రాకుండా మరి ఓఎన్జీసీ వారిని, ప్రభుత్వ వారిని అలాగే ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కూడా జరగకూడదని మరి మేము దీన్ని ఆపించాలనే ఆలోచనతో ఉన్నాం. జంగారెడ్డిగూడెంలోని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ క్యాంపు కార్యాలయంలో పోలింగ్ జరిగిన తీరుపై సమీక్ష కార్యక్రమం నిర్వహించారు. నాయకులను, కార్యకర్తలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు రావురి కృష్ణ, కార్యదర్శి తూటికుంట రాము, సీనియర్ నాయకులు పరిమి సత్తిపండు, మండవ లక్ష్మణరావు, బొబ్బర రాజ్పాల్ కుమార్ పాల్గొన్నారు. కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేస్తామని తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పోలింగ్ నిర్వహణపై జంగారెడ్డిగూడెం కింద స్థాయి నుంచి పై స్థాయి నాయకులు, కార్యకర్తలతో సమీక్ష నిర్వహించిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్. జంగారెడ్డిగూడెం లక్ష్మీ గణపతి టౌన్షిప్ నందు టీడీపీ ధర్మ పరిషత్ ఆధ్వర్యంలో సామూహిక పూజలు చేసిన భక్తులు. ఈ నెల 19వ తేదీన శ్రీచక్ర సాహిత శ్రీ 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 నూకాలమ్మ తల్లి వార్షికోత్సవం పురస్కరించుకుని ప్రత్యేక పూజలు. అతిసార బారిన పడిన కుకునూరు మండలం కురుములతోగు తండ చర్యలు చేపట్టిన ఐసీడీఎఫ్ఈఓ సూర్యతేజ. ఈవీఎం బాక్సుల భద్రతను సీసీ ఫుటేజ్ల ద్వారా పర్యవేక్షణ చేపట్టిన జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.